ముందు బయట ఎవడో ఒకడో ఇద్దరో ముగ్గురో నలుగురో ఫెయిల్ అయిన వాళ్ళు వెస్టేలో కనపడుతున్నారు. కానీ ఎదురుగా 2,10,00,000 మంది మేమున్నాం. మమ్మల్ని చూడవయ్యా నువ్వు, మమ్మల్ని చూడు. నువ్వు మమ్మల్ని చూడకుండా బయట ఎవరినో చూస్తావు ఎందుకు? నువ్వు బయట ఒకళ్ళో ఇద్దరినో ముగ్గురునో ఫెయిల్ అయిన చూడొద్దు. బయట నువ్వు ఒక్కడినో ఇద్దరినో ఫెయిల్ అయిన దయచేసి చూడొద్దు. నన్ను చూడు. 5 లక్షలు నాకు వస్తాయి, నన్ను చూసేందుకు. విజయరాజుకి 13 లక్షలు వస్తుంది, విజయరాజు గారిని చూడు. ఆడెవడో బయట పని చేయడం చేతగొండోని చూసి ఆగిపోతానంటావు ఏంటి? ఆడెవడో పని చేయడం చేతగొండోని చూసి ఆగిపోతుంది. నన్ను చూడు. 5 లక్షలు. వీళ్ళందరం చూడండి 5, 7, 8, 9, 10 లక్షలు మీ కళ్ళ ముందు కనపడుతున్నాం. మమ్మల్ని చూసి ఎదగండి అయ్యా, మీరు మమ్మల్ని చూసి ఎదగండి, నమ్మండి. వెస్టేజ్ని 100% అండి. ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా వెస్టేజ్ చేయగలనా లేదా అని చెప్పి ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వరు. 100% చెప్తున్నా. ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మళ్ళీ మీకు అందరూ మహాభారతం తెలుసు, నాకు అంతగా తెలీదు. సో పాండవులు ఓడిపోయినప్పుడు అక్కడ ఉంటుంది ఒక లేడీ, ఆ లేడీ పేరు నాకు ఐడియా లేదు. సో ఆ లేడీని అదే చీరలాగడానికి అని చెప్పి కౌరులను పంపించి ద్రౌపది, థ్యాంక్ యూ, బాగా గుర్తుంది కుర్రోళ్ళకి. సో ద్రౌపది గారిని తీసుకురండి అని చెప్తే కౌరులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈవిడ మీ పాండవులు ఓడిపోయారంటే ఈవిడ చాలా భయంకరంగా, నా పాండవులు ఓడిపోవడం ఏంటి, నడువు ఎక్కడికి రావాలని చెప్పి టక అడుగులు వేసుకుంటూ వచ్చింది. నిజంగానే మీ పాండవులు ఓడిపోయారంటే నేను పాండవులు ఓడరయ్యా, మా పాండవులు ఓడరయ్యా అని చెప్పి మళ్ళీ టక నడుచుకుంటూ వచ్చింది. వచ్చిన తర్వాత నిజంగా నా సభలో పాండవులు ఓడిపోవడం చూసిన తర్వాత ఇంకెందుకు నువ్వు లాగే చీర అన్నాడు ఆయన. చీర ఒక పక్కన ఈయన లాగుతున్నాడు, ఈవిడ ఇంకో పక్కన చీర పట్టుకుని కృష్ణ నన్ను కాపాడు అంటుంది. కృష్ణుడు రాలా, లాగేస్తున్నాడు ఈయన. కృష్ణ నువ్వు కాపాడు. ఇంకో పక్కన చేపట్టుకుని అడుగుతుంది, కృష్ణ నువ్వు రా, కృష్ణ నన్ను కాపాడు, నీకు ఎన్ని పూజలు చేశా, ఎన్ని వ్రతాలు చేశా, ఎన్ని పూజించా, నువ్వు నా అన్నం అనుకున్నానే, నువ్వు గొప్పడు అనుకున్నానే, నన్ను ఇలా భయంకరంగా నా చీర నిప్పుతుంటే నువ్వేం చేస్తున్నావు, కృష్ణ నన్ను రా అని ఇలా పట్టుకుంది. ఒక పక్కన అడుగుతుంది, ఇలా పట్టుకుంది, ఆడు మాత్రం లాగేస్తా ఉన్నాడు. ఇక చివరి స్టేజ్కి వచ్చింది చీర. కృష్ణ ఇక నువ్వే నాకు దిక్కు, ఇంకా ఏమీ లేదు అని చెప్పి చీర వదిలి వెంటనే చీర వచ్చేస్తాడు. సో అక్కడ మీకు అక్కడ విషయం ఏంటంటే ఆవిడ కృష్ణ వస్తుడో రాలో అని చెప్పి ఆ చీరను పట్టుకుని అడుగుతుంది. డౌట్, కృష్ణుడు వస్తుడో రాడో అని చీర పట్టుకుని నువ్వు వస్తావా రావా అని అడుగుతుంది. ఎప్పుడైతే చీర వదిలేసి నమ్మకం 100% కృష్ణుని నమ్మి నువ్వే నాకు దిక్కు దేవుడా అన్నప్పుడు ఇలా వదిలేశాడు. సో మీరు కూడా కొంతమంది వెస్టేజ్ చేద్దామా, జాబ్ చేద్దామా, వెస్టేజ్ చేద్దామా, జాబ్ చేద్దామా, బిజినెస్ చేద్దామా, వెస్టేజ్ చేద్దామా, జాబ్ చేద్దామా, సచ్చిన రాదు మీకు లైఫ్. మీరు ఎన్నాళ్ళు అలా తిరగండి, ఎన్నాళ్ళు తిరిగినా సరే మీకు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేది రానే రాదు. ఎప్పుడైతే ఒకసారి వెస్టేజ్ నమ్మి పర్ఫెక్ట్గా 1 ఇయర్ నమ్ము, నీ లైఫ్ మాలో ఒకడు అవుతావు. నువ్వు ఫ్యూచర్లో మాలో ఒకడు అవుతావు. సార్ చందు గారితో నేను ఫోటో దిగా కాదు, నీతో నేను ఫోటో దిగే స్టేజ్ ఇన్ ఫ్యూచర్లో వస్తుంది. నమ్మి 100% వర్క్ చేస్తే